విభిన్న పాత్రలతో బాలీవుడ్లో అలరిస్తున్న నటుడు విక్కీ కౌశల్. ఆయన కీలక పాత్రలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన బయోగ్రాఫికల్ వార్ డ్రామా సామ్ బహదూర్. భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదటి బ్యాచ్లో క్యాడెట్గా శిక్షణ పొందుతాడు మానెక్షా. సైన్యం అంటే ఎనలేని గౌరవం. వృత్తి విషయంలో అంకితభావంతో ఉండే మానెక్షా విడిగా ఉన్నప్పుడు సరదాగా, చిలిపిగా తన మాటల గారడితో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాడు. శిక్షణ పూర్తయిన తర్వాత సెకండ్ లెఫ్టినెంట్గా ఫిరోజ్పూర్కు వెళ్తాడు. అక్కడే సిల్లో బోడెను చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఏకంగా పెళ్లి ప్రపోజల్ పెట్టేస్తాడు. మానెక్షాను సిల్లో కూడా ఇష్టపడుతుంది. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మేజర్ యహ్యాఖాన్ విన్నపాన్ని తిరస్కరిస్తూ మానెక్షా భారత సైన్యంలోనే కొనసాగుతాడు. భారత్లో కశ్మీర్ విలీనం, చైనాతో యుద్ధం, తూర్పు పాకిస్తాన్ విముక్తి పోరాటం ఇలా చరిత్రలో అరుదైన అధ్యాయాల్లో మానెక్షా ఎలాంటి పాత్ర పోషించారు? క్లిష్ట సమయాల్లో ప్రధానులను సైతం ఒప్పించి ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణ కథలతో పోలిస్తే జీవిత కథలను సినిమాలుగా తీసేటప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేలా దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల విషయంలో మరింత జాగరూకత వహించాలి. అలాంటి వ్యక్తుల్లో మొదటి ఫీల్డ్ మార్షల్ మానెక్షా ఒకరు. ఆయన జీవిత కథను భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా అద్భుత చిత్రంగా తీయడంలో దర్శకుడు మేఘనా గుల్జార్ విజయం సాధించారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో మానెక్షా శిక్షణ పొందే సన్నివేశాలతో కథను మొదలు పెట్టిన దర్శకుడు ఎక్కువగా ఆయన వ్యక్తిగత జీవితం, అనవసర విషయాల జోలిక పోకుండా కేవలం వృత్తిపరమైన కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ కథను నడిపించాడు. కశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి యుద్ధ సమయంలో మానెక్షా సలహాలు, కశ్మీర్ వెళ్లి మరీ అక్కడి రాజును ఢిల్లీకి తీసుకొచ్చే సీన్ అలరిస్తుంది. మానెక్షా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జరిగే విచారణ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. భారత్ చైనా యుద్ధ సమయంలో నెహ్రూ శాంతి మంత్రాలు వల్లిస్తుంటే చైనా సాధారణ పరిస్థితిని కోరుకోరు. యుద్ధంలో గెలవడానికే ప్రయత్నిస్తారు. నేను కూడా అంతే. నాకు ఇక్కడ పనిలేకపోతే నేను వెళ్లిపోవడానికి సిద్ధమే. దేశం కోసం చనిపోవడం సైనికుడి బాధ్యత కాదు, శత్రువుని చంపి దేశాన్ని కాపాడటం అంటూ మానెక్షా పలికే సంభాషణలు ఉద్విగ్నంగా ఉంటాయి. ప్రధాని ఇందిరాగాంధీ ముందు మాట్లాడటానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. అలాంటిది తూర్పు పాకిస్తాన్ విముక్తి పోరాటానికి మద్దతు తెలుపుతూ పాకిస్తాన్పై ఇందిర యుద్ధ ప్రతిపాదన తెస్తే, మేము ఇప్పుడు సిద్ధంగా లేము, మీరు యుద్ధం ఆదేశిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా, ఎందుకంటే ఓడిపోయే యుద్ధం నేను చేయను అంటూ ఆమె నిర్ణయాన్నే మానెక్షా ధైర్యంగా తోసిపుచ్చే సీన్ హైలైట్. యుద్ధ సమయంలో ఇక సైనికులను ఉద్దేశిస్తూ, సైనికుడి గౌరవం అతడు ధరించే దుస్తులో ఉంటుంది అంటూ ఆయన ఇచ్చే స్ఫూర్తి ప్రసంగం రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. కథాపరంగా ఎలాంటి లోటుపాట్లు లేకపోయినా కీలక సన్నివేశాల ముందు జరిగే డ్రామాతో కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. కథలు, పాత్రల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న విక్కీ కౌశల్ సామ్ బహదూర్ అలియాస్ మానెక్షా పాత్రలో ఒదిగిపోయారు. ఆయన ఆహార్యం, డైలాగ్ డిక్షన్తో కట్టిపడేశారు. సినిమాలో ఎక్కడా పరిధి దాటి నటించలేదు. కొన్ని సన్నివేశాల్లో మానెక్షాను ఆవాహన చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఇందిరాగాంధీ పాత్రకు తగిన విధంగా ఫాతిమా సన్ షేక్ కనిపించిన తీరు హుందాగా ఉంది. మానెక్షా భార్య సిల్లోగా సానియా మల్హోత్రా కూడా ఒదిగిపోయారు. ప్రతి నటుడు, నటి తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నాటి వాతావరణం రీక్రియేట్ చేయడంలోనూ, దాన్ని అంతే సహజంగా తెరపై ఆవిష్కరించడంలోనూ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు చక్కగా పనిచేశాయి. సాంకేతిక సిబ్బంది, ప్రొడక్షన్ హౌస్ పడిన కష్టం ప్రతిదీ తెరపై కనిపిస్తుంది. అనవసర కమర్షికల్ హంగులకు పోకుండా, మానెక్షా జీవిత కథను వక్రీకరించకుండా ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యేలా సామ్ బహదూర్ను మేఘనా గుల్జార్ తీశారు.